నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ముఖ్యంగా నిర్మాణ రంగానికి అడ్డంకిగా మారిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న కీలక చట్టానికి ప్రభుత్వం ముగింపు పలికింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు భూములను కాపాడే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కాలక్రమేణా ఇది అవినీతికి, జాప్యానికి కిరాఫ్ అడ్రస్ గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ చట్టం రద్దుతో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగం పరుగులు పెట్టనుందా? ఈ నిర్ణయంపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు ఏంటో చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి పచ్చజెండా ఊపుతూ చంద్రబాబు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి, అవినీతికి కారణమవుతోందని పారిశ్రామిక వర్గాలు, డెవలపర్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న వ్యవసాయ భూముల వ్యవసాయేతర ప్రయోజనాల మార్పిడి చట్టం 2006 అంటే నాలా చట్టాన్ని రద్దు చేసింది. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చాలంటే భూమి విలువలో 5% పన్ను చెల్లించడంతో పాటు క్లియరెన్స్ కోసం క్లిష్టమైన అనుమతుల ప్రక్రియను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇది తీవ్ర జాప్యానికి, అవినీతికి దారితీస్తోందని, దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయి అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెల్లువేస్తున్నాయని డెవలపర్లు వాపోయారు. క్రెడాయి, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ వంటి వాణిజ్య సంస్థలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చట్టం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువని, ఇది లంచాలకు ఆస్కారం కల్పిస్తోందని కమిటీ నిర్ధారించింది. దీంతో ఆగస్టు 21న జరిగిన కేబినెట్ సమావేశంలో బిల్లు రద్దుకు ఆమోద ముద్ర వేశారు. నాలా రద్దు తర్వాత భూ మార్పిడి ప్రక్రియ చాలా సులభతరం కానుంది. ఇకపై రాష్ట్ర స్థాయిలో నాలా పన్ను ఉండదు. తగ్గించిన బాహ్య అభివృద్ధి ఛార్జీ ఈడీసీ చెల్లించగానే భూ మార్పిడి దరఖాస్తు ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతుంది. మున్సిపాలిటీల పరిధిలో పారిశ్రామిక ప్రాజెక్టులకు భూమి ప్రాథమిక విలువలో 2%, పంచాయతీల పరిధిలో ఇతరులకు 3% చొప్పున ఫీజులను స్థానిక సంస్థలే వసూలు చేస్తాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 1.5 లక్షల కోట్ల అంచనాలతో మళ్లీ పట్టాలెక్కిన అమరావతి నిర్మాణ పనులకు ఇది ఎంతో మేలు చేయనుంది. అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాల నిర్మాణం వేగవంతం కానుంది. ఇక విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఇది ఊతమిస్తుంది. ఇక గృహ నిర్మాణ రంగంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం 40% పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రాబోయే 18 నెలల్లో నిర్మాణ రంగంలో 20 నుంచి 30% వృద్ధి నమోదవుతుంది. ఈ సంస్కరణతో 2026-27 నాటికి రాష్ట్ర జీడీపీ 2% వరకు పెరగొచ్చని, 5 లక్షల వరకు పైగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని క్రెడాయి, నరెడ్కో వంటి సంస్థలు చారిత్రాత్మకంగా అభివర్ణించాయి. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణవేత్తల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ భూములు వేగంగా కనుమరుగై పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ ఇతర చట్టాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తుంది. ఇక ఏదేమైనా అవినీతికి అడ్డుకట్ట వేస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.